హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మటన్ గ్రేవీ రెసిపీ మీతో షేర్ చేస్తున్నానండి. ఆల్రెడీ 2, 3 టైప్స్ ఆఫ్ మటన్ రెసిపీస్ మీతో షేర్ చేశాను. ఇది లాస్ట్ అండి గార్నిషింగ్ ప్రాసెస్ అనమాట. ప్రెషర్ కుక్ చేసుకున్నానండి. ఇక్కడ నేను 1 కేజీ మటన్ బాగా వాష్ చేసుకొని మ్యారినేట్ చేసి పక్కన ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసుకుంటానండి. ఇది లాస్ట్ ప్రాసెస్ అండి. ఇలా కొంచెం నూనె తేలేంత వరకు మనకు కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత చూసుకొని అప్పటి వరకు మనం స్టవ్ పైన పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఇది ఫస్ట్ ప్రాసెస్ అండి. వాష్ చేసి పెట్టుకున్న దాంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ గరిటెతో ఒకటి తీసుకున్నాను. ఆ తర్వాత పెరుగండి. ఆ గరిటెతో ఒక 2 స్పూన్స్ అండి. ఆ గరిటెతో ఒక 2 గరిటెలు పెరుగు వేసుకున్నానండి. 2 హీప్డ్ పెరుగేసుకున్నాను. ఆ తర్వాత పసుపు, కారం, ఉప్పు. కారం వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి. ఉప్పు 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలన్నమాట. ఉప్పు మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేను ఇక్కడ పచ్చిమిర్చి కూడా వాడతానండి. మీరు చేత్తో అయినా కలుపుకోవచ్చండి. కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయండి. తర్వాత అండి కొంచెం దాల్చిన చెక్క, ఒక ఇలాయచీ, ఒక 3 లవంగాలు, షాజీరా అండి. అంత షాజీరా తీసుకున్నాను. వేసి కచ్చాపక్కాగా దంచుకుంటానండి. అది నా అలవాటు కాబట్టి దంచుకుంటాను. మీరు అలాగైనా వేసుకోవచ్చండి. తర్వాత ఒక కుక్కర్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కాగాక బిర్యానీ ఆకు, మనం దంచి పెట్టుకున్న షాజీరా, లవంగాలు అది వేసుకుని ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా అండి. మీ దగ్గర ఉంటే పుదీనా వేసుకోండి, లేకపోతే లేదండి. నేను ఇక్కడ పుదీనా వేసుకున్నాను, పచ్చిమిర్చి వేసుకున్నాను, ఆనియన్స్ అండి. ఆనియన్స్ ఒక 1 కేజీకి ఒక 3 బిగ్ ఆనియన్స్ తీసుకున్నానండి నేను. బాగా కలుపుకొని కలర్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అండి వేయించుకోవాలి. ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. బాగా దగ్గరికి అయిపోయి కలర్ మారాలి, అప్పటి వరకు మనం వేయించుకోవాలి. ఇప్పుడు వేగిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలండి అందులో. సారీ అండి, కొంచెం సైజు తక్కువగా వచ్చిందనమాట. ఎందుకని తెలీదు, ఎడిటింగ్లో స్క్రీన్ చిన్నగా కనిపిస్తుంది. ఇంకా మొత్తం ఎడిటింగ్ అయిన తర్వాత చూడాలి మరి. బాగా కలిపేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, అదంతా బాగా కలిపేసుకొని ఇందులో పచ్చిమిర్చి, పుదీనా వేసుకున్నామండి. పుదీనా ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. కొంచెం మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత టమాటోస్ అండి, ఓన్లీ 2 టమాటోస్ తీసుకున్నాను. అదే బౌల్లో కాస్త మ్యారినేట్ చేసిన బౌల్లో కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఆ బౌల్లో ఉన్నది అంతా వచ్చేస్తుందని చెప్పేసి అందులో వేసాను టమాటోస్. ఒక 2 టమాటోసే సరిపోతుందండి, ఎక్కువ టమాటోస్ అవసరం లేదు.
ఒక 2 టమాటోస్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నది మగ్గిన తర్వాత మటన్ మగ్గిన తర్వాత యాడ్ చేసుకున్నానమాట. ఆ తర్వాత ధనియాల పౌడర్ అండి. ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత మీట్ మసాలా మీరు స్పైస్ని బట్టి మీరు ఎక్కువ తక్కువ మీరు తగ్గించుకోవచ్చండి. నేను ఇక్కడ స్టార్టింగ్లో కూడా షాజీరా అది వేసుకున్నాను కదా, అందుకని నేను చిన్న స్పూన్తో 1 స్పూన్ వేసుకున్నానండి. మీరు స్పైస్ తినేదాన్ని బట్టి అది ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. బాగా కలిపేసుకొని ఇప్పుడు ఈ స్టేజ్లో వాటర్ కొంచెం ఉడికేటప్పుడే కొంచెం కొత్తిమీర వేసుకుంటానండి. తర్వాత లాస్ట్‌లో వేసుకుంటాననమాట. కలిపేసుకొని ప్రెషర్ కుక్ చేసుకోవాలండి. ఇంకా ప్రాసెస్ ఉందండి, అయిపోలేదు. ఇంతవరకు కూడా మీరు ఆపేస్తే ఒకటి అయిపోయినట్టే. ఇంకా ప్రాసెస్ ఉంది. ప్రెషర్ కుక్ అండి. నేను మటన్ బాగుంటే కనుక 8 విజిల్స్‌కి ప్రెషర్ కుక్ అయిపోతుందండి. లేకపోతే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇక్కడ నేను ఒక ఒక 10 బాదం పప్పులు, ఒక 10 జీడిపప్పు గింజలు ఇవి తీసుకుని వాష్ చేసి ఉడికించుకుంటానండి. స్టవ్ పైన పెట్టి ఉడికించుకుంటాను. ఒక 10, 12 సరిపోద్దండి 1 కేజీకి. ఇక్కడ వచ్చేసి ఇది గసగసాలు 1 టేబుల్ స్పూను నానబెట్టుకున్నానండి. ఉడికిన తర్వాత గ్రైండింగ్ ప్రాసెస్ స్ట్రెయిన్ చేసుకొని గసగసాలు, బాదం పప్పు, జీడిపప్పు ప్రెషర్ కుక్ వచ్చేసాయండి విజిల్స్. ఇప్పుడు మళ్ళీ నార్మల్గా వచ్చిందండి స్క్రీను, ఏంటో తెలీదు. ఇలా కూడా ఒక ప్రాసెస్ అయినట్టే అండి. ఇక్కడి వరకు ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలండి. తర్వాత కోకోనట్ పౌడరు, ఇది డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అండి. వేసుకున్నది జీడిపప్పు, బాదం పప్పు, గసగసాలు 1 టేబుల్ స్పూన్ గసగసాలండి. 1 టేబుల్ స్పూన్ గసగసాలు నానబెట్టుకున్నాము. తర్వాత కోకోనట్ పౌడర్, డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ లాస్ట్లో వేసుకున్నామన్నమాట. వేసుకొని కొంచెం బాగా ఇలా రావాలండి. నూనె తేలేంత వరకు పెట్టుకోవాలి. కన్సిస్టెన్సీ మీకు ఎంత కావాలో దాన్ని బట్టి